రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా మనందరం ఉత్సవాలు జరుపుకుంటారు. కలిసిన తర్వాత మళ్ళీ కలిసిన సమావేశం మొదటి సమావేశం ఉంటుంది. ఈ సందర్భంగా మన డేకే సెంటర్ మీద ఒక సినిమా తీయబోతున్న చిన్న షార్ట్ ఫిల్మ్, దాని సందర్భంగా మనం ఏర్పాటు చేసుకున్న మీటింగ్ని ఫస్ట్గా మన అధ్యక్షులు శ్రీ శైల వండయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. మీరు చప్పట్ల బట్టి ఈ సెంటర్కు ఆదర్శమూర్తి అయిన మా కేఎంఎస్ రెడ్డి సెక్రటరీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. మన కార్పొరేటర్ శ్రీమతి సత్యవతి శ్రీనివాస్ దంపతులను కూడా వేదిక మీదకి మరియు మన వృద్ధుల మీద సినిమా తీయడం ఒక గొప్ప విషయం. మన వృద్ధులకు ఎన్నో బాధలు ఉన్నాయి. వాటి మీద అవగాహన కొరకు ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు. ఆ షార్ట్ ఫిల్మ్ తీస్తున్న డైరెక్టర్ శ్రీ దత్తాత్రేయ గారిని కూడా అందరికీ నమస్కారం. మా మిత్రుడు సహజ కొంచెం 26 కలుసుకుంటున్నామంటే మాకు 20 రోజులు వచ్చింది. ముఖ్యంగా ఈరోజు మనకు ఒక సుదినం లాగానే అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం మన మంచిర్యాల కాదు, రాష్ట్రం కాదు, ప్రపంచంలో వృద్ధులు నిరాదరణకు గురవుతున్నారు, ఎన్నో బాధలు పడుతున్నారు. అట్లాంటి సందర్భంలో ఈ వృద్ధ సంఘాలు ఏర్పడి వృద్ధులు చేస్తున్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వృద్ధులను నిర్లక్ష్యం చేస్తున్నాయి. కానీ వీటన్నిటికీ ఈ సంఘాలు ఏదో వృధాభక్తిగా కొన్ని సేవలు చేస్తున్నారు, కానీ ఇంకా ఎన్నో సేవలు చేయాలనే ఉద్దేశంతో అంటే మాధ్యమాలు, వేరే వేరే మాధ్యమాలు, సినిమాల తీరు లేకుంటే ఈ యూట్యూబ్లల్లా పెట్టడానికి మన దత్తాత్రేయ గారు ముందు వచ్చి తాతయ్య ప్రేమ అనే ఒక లఘు చిత్రం ద్వారా వారి వంతు కృషిగా వృద్ధులను ఉత్తేజపరచాలని ముందుకు వచ్చి ఆ అవకాశం కూడా మన డేకే సెంటర్కి ఇవ్వడం మనం అదృష్టంగా భావిస్తూ మొన్ననే మన కార్పొరేషన్ ఎలక్షన్స్ అయినాయి. అందులో శ్రీమతి సత్యవతి చిన్నం గారు ఎన్నిక కావడం, మన డేకే సెంటర్ వారికి ఇది కూడా మనకు ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నారు. వారు కూడా మనకు భవిష్యత్తులో సహకరించాలనే ఉద్దేశంతో సహకరించాలని వారిని కోరుతున్నాను. సత్యవతి వార్డు మెంబర్ గారిని దయచేసి మా డేకే సెంటర్కు మీ వంతు సహాయంగా ఎప్పుడైనా మాకు సహకరించాలని మనందరి తరఫున నా తరఫున సత్యవతి గారు కానీ ఈ సందర్భంగా కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మనం తీయబోయే చిత్రం గురించి 2 మాటలు మన దర్శకుడు దత్తాత్రేయ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా యొక్క వార్డు కౌన్సిలర్ కార్పొరేటర్ అయినటువంటి చిందం సత్యవతి గారికి మరియు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి మేము టైటిల్ పెట్టాము అనుకున్నాము తాతయ్య ప్రేమ. ఇంతకుముందు నేను గతంలో మా లతా క్రియేషన్స్ ద్వారా 45 రోజుల్లో 4 సినిమాలు తీశాను.
అది మొట్టమొదటిది అమ్మా నాన్న మమ్మల్ని క్షమించండి, రెండవది ఓ పేద తండ్రి ఆవేదన, మూడవది సత్య గ్రేట్ లెక్చరర్, నాలుగవది వచ్చేసి మన భారత్ మాతాకి జై, ఐదవది వచ్చేసి తాతయ్య ప్రేమ. అన్నీ కూడా చాలా మటుకు ఈ పేర్లలో అన్నీ కూడా ఒక మెసేజ్ ఇచ్చాను, అన్నీ కూడా మంచి సక్సెస్ని సాధించాయి. కాబట్టి ఇది కూడా సక్సెస్ సాధిస్తుంది అనేటువంటి ఆలోచనతో వాస్తవంగా నాకు కోర్టులో మా యొక్క కేఎంఎస్ రెడ్డి గారు కలిసిదే నేను ఇట్లా అనుకుంటున్నా, ఒక ఫిలిం తీస్తాను తాతయ్య ప్రేమ, డేకేర్ సెంటర్లో పెడతాను షూటింగ్ అని చెప్పాను. చెప్పిన తర్వాత ఆయన అన్నది కాదంటే మా అధ్యక్షుడు ఉంటాడు మాట్లాడి చెప్తా అన్నారు. మొండయ్య గారి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది, దాని ద్వారా మేము ఈరోజు మీ ముందుకు వచ్చాము. మీరందరూ కూడా మీకు జరుగుతున్నటువంటి సపోజ్ మనకు 2 పిల్లలు ఉంటారు, ఆ 2 పిల్లలు అమెరికాలో చదువుతూ ఉంటారు, మనం చూసే దిక్కు ఉండదు. ఎన్నో సంఘటనలు మనం చూసాం. ఆ సంఘటనలో పిల్లలు రారు, ఎవరో అవసరం లేదు. మా సొంత దగ్గర ఆమెనే హైదరాబాద్ చనిపోయింది, వాళ్ళ కొడుకు అంతకంటే 3 రోజుల ముందే అమెరికాకు పోయింది, మళ్ళీ రావాలన్నా నేను అని చెప్పి వీడియోలో ఆమె శవాన్ని చూశాడు. అంత పైశాచిక ఆనందం పొందుతారు కొంతమంది కోడలు. కాబట్టి నాకేంటంటే ఈ ఆలోచనతో తాతయ్య ప్రేమలో మంచి నటులు పనిచేస్తూ ఉన్నారు. నాకు వీళ్ళందరికీ కూడా పేరు రావాలి, నాకు కూడా పేరు రావాలి తీసినందుకు. మీ యొక్క కష్టాలు కూడా మేము ఖచ్చితంగా మీ యొక్క వృద్ధుల కష్టాలు అనేటువంటి దాంతో మేము సెపరేట్ ఇందులో సెకండ్ ఎపిసోడే చూపిస్తాను. కాబట్టి మీకు జరుగుతున్న కష్టాలు కానీ మీ పిల్లలతో సంతోషాలు కానీ దాంట్లో రెస్పాన్స్ కానీ అందరి పేరు చెప్తూ రెస్పాండ్ కానీ దాన్ని అంతా కూడా నేను ప్రసారం చేయడానికి చూస్తాను. ఫస్ట్ కాబట్టి ఏంటంటే ముఖ్యంగా ఈరోజు చాలా మంచి రోజు. నాకేంటంటే నాకు ఎప్పుడు టైంని భగవంతుడు ఇచ్చిన టైం మంచిది అనుకుంటా నేను. అందులోనే ఆ టైం చూసుకొని నేను మీ దగ్గరికి వచ్చాను. కాబట్టి మీరు అందరూ కూడా సహకరించండి, చేయండి, ఉల్లాసంగా గడుపుదాం, 2 గంటలు మంచి ఆనందంగా గడుపుదాం మంచిగా. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఈరోజు మా లతా క్రియేషన్ అని ఉంటుంది, లతా క్రియేషన్ @చకినారప్ప అని మీకు యూట్యూబ్లో వస్తుంది. తర్వాత లతా అఫీషియల్గా కూడా మనదే లతా అఫీషియల్గా దాన్ని మార్చాను. బట్ ఇట్లా చూసినా వస్తుంది, అట్లా చూసినా వస్తుంది. మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ కూడా చేసి ఈ సినిమా విడుదల మీకు శుక్రవారం రోజు మొదటి ఎపిసోడ్ వస్తుంది. శుక్రవారం రోజు అందరూ మీ ఇంటి వాడి అందరూ చూడండి, దాంట్లో వేరే వాళ్ళకి కూడా చెప్పండి. మీ దాంట్లో కూడా వాట్సాప్లో వస్తుంది, స్టేటస్లో పెట్టండి. మీరు అందరూ కనిపిస్తారు, దీంట్లో బ్రహ్మాండంగా కనిపిస్తారు. ప్రతి ఒక్కరి ఆవేదనను చూపిస్తాను. మనకు ఒక్కరు కూడా మనకు చలనం పొంది అమెరికా నుంచి మన భారతదేశానికి వచ్చి మిమ్మల్ని ఒకవేళ మిమ్మల్ని కాపాడుకుంటే అంతకంటే మించిన నాకు పుణ్యం లేదు, అంతకంటే మించినటువంటి అర్థము లేదు. ఈ సినిమా తీసినందుకు నాకు అర్థం కూడా ఇంకా వేరే లేదు. నాకు అది ఒక్క గొప్ప ఆశయంతో నేను వస్తున్నాను. కనీసం 1000 మంది చూసినా, ప్రతి సినిమా నాకు 3000 మంది చూసినాను, 2000 మంది చూస్తున్నారు, 3000 మంది ఇట్లా చూస్తున్నారు. ఆ 3000 మందిలో అది 30,000 మందికి ఇది ఎగవాకి 30,000 మందిలో 3 మారినా కూడా నేను సంతృప్తి ఎంత. 10,000 మంది చూస్తే ఒక్కరు మారినా నాకు దాని తత్వం మారుతుంది. కోడళ్ళు హింసించకుండా, కొడుకు చెప్పిన మాటలు వినకుండా, ఆ కోడళ్ళు మంచిగా తన తల్లిదండ్రులు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొత్త నైజం వచ్చింది, ఏదైనా పెళ్లి చేద్దామంటే భయం. పెళ్లి చేద్దామంటే ఫస్ట్ అమ్మాయి వాళ్ళు ఏమడుగుతున్నారంటే అత్తమావ చచ్చిపోయిందా అంటారు. ఎంత దరిద్రం అండి. ఈ కొడుకు ఎట్లా వచ్చిండండి అత్తమావ లేని అనేటువంటి జిజ్ఞాసను కూడా మర్చిపోతున్నారు లోకంలో. వాళ్ళకి ఆడబిడ్డలు ఉండొద్దు, కోట్ల రూపాయలు ఉండాలి, సంపాదించినప్పుడు వాళ్ళ మా వీళ్ళకి ఇయ్యాలే పడుకోవాలి. ఇది కథ ఉన్నది. కానీ వీటన్నిటి కొంచెం మార్చాల్సిన పరిస్థితి ఉంది. అత్తమామైనా తల్లిదండ్రులైనా ఒక్కలాగే చూడాలి. పెళ్ళైన తర్వాత అత్తమామను కూడా అలాగనే చూడాలనేటువంటి అవధివృత్తం. నేను అదే ఆలోచిస్తున్నా. ప్రతి మనవడు కూడా తాతను విడిచిపోవద్దు, ఇక్కడే ఉండాలి, నా తాత దగ్గరనే ఉంటా, మీరు ఇక్కడనే ఉండాలని చెప్పాలి. అలాంటి ఆలోచన రావాలని చెప్పి నేను ఆశయంతో ఈ సినిమా తీస్తున్నాను. మిమ్మల్ని అందరూ కూడా ఆదరించాలి, మీరు అభినందించాలి, నన్ను ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ప్రధాన కార్యదర్శి కేఎంఎస్ రెడ్డి గారు సందేశాన్ని వాళ్ళు చిన్నది కోరుతున్నారు. ఈరోజు అత్తయ్య మనవల్ల షూటింగ్కు ధన్యవాదాలు. సక్సెస్ కావాలనుకుంటున్నా. మీ అందరికీ ఈరోజు
శుభోదయం. మన కార్పొరేటరు సింధం సత్యావతి గారు, సింధం శ్రీను గారు మనం పిలువగానే వచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు. ఎందుకంటే నాకు పొద్దున ఒక ఆలోచన వచ్చింది, మనం చేయడం కాదు, వారు చెప్పారు నాకు కోర్టులో చెప్పగా నేనేసినని ఒక్క నిర్ణయం కాదు, మా పెద్దవారు ఉన్నారు, మొండే గారితో మాట్లాడి మీకు నేను డిసిషన్ చెప్తాను అని చెప్పి వారు ఓకే అన్నారు, చెప్పేసినాం. తర్వాత ఇలా పొద్దున్న లేవగానే నాకు ఆలోచన వచ్చింది, వారు ఇద్దరు ఉన్నారు, కార్పొరేటర్గా తెలిసింది, అమ్మ మనం ఉపయోగించుకోవాలా, ఈ సంస్థను దీన్ని చూసినట్టు ఉంటుంది, మనకు రేపు చేదోడు వాదోడుగా సహాయ సహకారాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది, వారి చేత టెంకాయ కొట్టించేసి ఫారం చేయాలని నేను అనుకుంటున్నాను. అయితే ఇది దత్తాత్రేయ గారు ప్రవేశపెట్టిన తాత మనవల సీరియలా సినిమానా సక్సెస్ 100% సక్సెస్ కావాలి. ఎందుకంటే మా దగ్గరనే మొదలుపెట్టిన అనుకుంటున్నాం. ఇందులో అందరూ తాతలు మనవలే ఉన్నారు, మనవలు తాతలు అన్న వాళ్ళే ఉన్నారు, కాబట్టి అందరూ అంబాషాలు ఉన్నారు. కాకపోతే పెద్దలు వచ్చారు కానీ మనవలను తీసుకురాలి, ఉన్నోళ్ళను తీసుకురాలి, తీసుకొస్తే ఇంకా బాగుండు, బ్రహ్మాండంగా ఉండు షూటింగ్లో. అయితే ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. మన ముఖ్య అతిథి శ్రీమతి సత్యావతి గారు వారి సందేశాన్ని ఇవ్వాలి. శ్రీనివాస్ గారు ముందుగా పెద్దలకు నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం మీ అధ్యక్షుల వారు మరియు కేఎంఎస్ఆర్ గారు నాతో చెప్పడం జరిగినది. కావున ఎంతో సంతోషంగా మీ ముందుకు రాగలిగినాము. మీరు ఈ విధంగా కలిసి ఉండడం మాకెంతో గర్వకారణం. మీ ఆశ్రయం మా వాళ్ళలో ఉండడం ఇంకా గర్వకారణం. మీకు సహకారాలు కావాలన్నా కూడా నేను ఎల్లవేళలా ఎప్పుడు ఫోన్ చేసినా 5-10 నిమిషాలకు మీ ముందు ఉండి మీ సేవ చేసే భాగ్యం కల్పించినందుకు ఇప్పుడు మన మేడం మీ పేరు చెప్పు. నా పేరు సింధం సత్యవతి. నేను 42వ వార్డు కార్పొరేటర్గా గెలుపొందినాను. ఈ సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారములు. అట్లానే వయోవృద్ధులు ఇంతమంది ఉన్న పెద్దలు అందరూ నన్ను ఆశీర్వదించాలి. కొద్దిగా నాకు ముందుగా ఏదైనా రాసి మాట్లాడతాను. ఇప్పుడు మన అతిథులకు చిన్న సన్మానం చేసుకున్నాం మన డే కేర్ సెంటర్ తరఫున. మొదటిగా సత్యవతి మేడం గారికి మన కార్యదర్శి రెండు తెచ్చినా మీరు కూర్చోండి సార్. శ్రీనివాస్ గారికి మోదీ రాజిరెడ్డి గారు కూడా సహకరించారు. అలాగే ఈ లఘు చిత్ర నిర్మాత దర్శకులు దత్తాత్రేయ గారు కూడా సన్మానించటకు గారు మీరు అందరూ సహకరించాలని ఎక్కడన్నారా చక్కగా
థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మాతో పాటు పాల్గొంటున్నటువంటి నటీనటులు ఉన్నారు, వాళ్ళకు పరిచయం చేస్తాను. ముఖ్యంగా ఫస్ట్ మంజులా కీర్తి ఇక్కడికి వచ్చి నమస్తే చేయండి. మంజులా కీర్తి ఒక 150 షార్ట్ మూవీస్లలో నటించిందండి. కరీంనగర్ వాస్తవీరాలు మంచిగా సూపర్ యాక్ట్ చేసింది. మా సత్యలో కూడా యాక్ట్ చేసిందాము, చాలా బాగా చేస్తుంది. ఆమెను ఆశీర్వదించండి. గణేష్ మాలతి గారు అందరూ ఒకసారి మళ్ళీ మనలో చాలా షార్ట్ ఫిల్మ్లలో చేసింది, చాలా బాగా చేసింది. మూడోది అరుణ్ నేను గాయకర్త సినిమాలో యాక్ట్ చేసిండు, సినిమా నటుడు, 10 ఫిల్మ్లలో నటించాడు ఆల్రెడీ. ఇప్పటికి షార్ట్ మూవీస్లో చేసాడు, మంచి నటుడు, నేను ఆశీర్వదించాలి. డాక్టర్ నరేందర్ ఈ సినిమాలో డాక్టర్గా యాక్ట్ చేస్తున్నాడు, డాక్టర్ యాక్టర్ అయ్యాడు. అదే నిర్మల మేడం, గోదావరి కని నిర్మల మేడం, ఈమె వచ్చే చొప్పదండి మాలతి చొప్పదండి. మేడం వచ్చేసి గోదావరి కానీ 200 సినిమాల్లో నటించింది సార్. అన్ని పెద్ద సినిమాలకు కూడా సెలెక్ట్ అయింది ఇప్పుడు ఆల్రెడీ. నేను ఇంకో చిన్న మాట చెప్తున్నాను, నేను కూడా ఒక పెద్ద సినిమాలో చేశాను, ఏప్రిల్ మేలో విడుదలవుతుంది. సావాసం మూవీ పెద్ద సినిమాలో నేను ఇంటెలిజెన్స్ ఆఫీసర్ చేశాను. అది త్వరలో విడుదల కాబోతుంది, పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుంది కాబట్టి అది కూడా అందరూ చూడండి. రాబోయే రోజుల్లో పెద్ద మూవీలో సెలెక్ట్ అయ్యాను. ఇంకో దానికి బ్రహ్మానందానికి కూడా సెలెక్ట్ అయ్యాను, కానీ దానికి నెల రోజులు ఉండాలన్నారు. నేను ఉండలేనని చెప్పాను, నెక్స్ట్ మూవీకి చూస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. షూటింగ్ స్టార్ట్ చేస్తాను. మీరు నాకు స్టార్ట్కి వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టాలి. అంతకంటే ముందు మేము అదేవిధంగా మా వీడియోగ్రాఫర్ పేరు అరుణ్, కాసిపేట్ మండల్. అదేవిధంగా రాజా ఇక్కడ మొత్తం దీనికి మేకప్ మేనండి. దాదాపు 500 సినిమాలు ఆయన మేకప్ చేశాడు, పెద్ద కళాకారులు చేశాడు. నా మొదటి సినిమా 15 ఏళ్ళ కింద తీసిన సినిమా కూడా ఆయనే. మళ్ళీ 15 ఏళ్ళ తర్వాత ఆయన ఫోన్ నెంబర్ కనుక్కొని మరీ నేను మళ్ళీ పిలిపించుకోవడం జరిగింది. మొదటి సినిమా మళ్ళీ 5 ఏళ్ళలో నా మొదటి సినిమా మళ్ళీ మా అంజిబాబునే గోదావరిలో ఉంటాడు. చాలా వెరీ ఇంటెలిజెంట్. ఎంత బాగా అంటే ఒక శ్రీరాముని తీర్చాలంటే శ్రీరామునే తీస్తాడు సార్. ఒక వెంకటేశ్వర స్వామి గారు ఒక వెంకటేశ్వర స్వామి తీస్తాడు, ఒక హనుమంతుడు కాబట్టి ఒక హనుమంతుని తీస్తాడు. అంత వ్యక్తి వాస్తవ మంచి, కానీ చిట్టెలుక చిన్నవాడు. ఆయనకున్న ఇది కళ చాలా పెద్దది, అందరు గురించాను. ఆయన కూడా ఆయన నాకు చూడంగా అన్నాడు, 15 సంవత్సరాల తర్వాత కలిసి కనబడ్డాం సార్, సేమ్ మీరు అలాగే ఉన్నారు సార్ అన్నాడు. అరే బాబు నువ్వు కూడా అట్లే ఉన్నాను నా మనసు కదా సార్. యాక్చువల్గా అది ప్రేమ అనేది, స్నేహం అనేది అక్కడ ఉంటుంది సార్. ఏందో డబ్బులో ఉండదు ప్రేమ, స్నేహం. థ్యాంక్ యూ అది. అదే అది మా తరఫున కూడా కళాకారుల తరఫున ఎంపికైనటువంటి అది. అదేవిధంగా మా యొక్క కళాకారుల తరఫున కూడా మా మేడం సత్యవతి మేడం గారికి ఒక మీరు మొదటి కార్యక్రమంలో పాల్గొంటున్నారు, మంచి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సార్ చూడండి, అందరూ సార్ చూడండి.
వేరే వేరే వాళ్ళకి మనం అందరం కలిసి కూడా మనం బయట గ్రూప్ ఫోటో దిగుదాం అందరం నిల్చొని. స్మైల్. కృష్ణారెడ్డి రండి. ఇక్కడ అయిపోయింది. మనం అక్కడ కొబ్బరికాయ కొట్టి ఇంతటితో ఈ కార్యక్రమం ముగించాలని చెప్పడానికి సదాశివరావు గారు ఓటప్ థ్యాంక్స్ చెప్పవలసిందే కోరుతున్నాం. ఎవరిలో ఏం జరుగుతుందో అన్ని బయట పెడతారు, అట్లే ఉండాలి. ఎంతమంది ఆవేదన ఉంటారు, కొడుకులు దగ్గర లేక, బిడ్డల దగ్గర లేక, ఎంతమంది ఆవేదన ఉంటుంది, అర్థం చేసుకోవాలి. షార్ట్ ఫిలిం సందర్భంగా ఏర్పాటు చేసిన మీటింగ్కు వచ్చిన మన ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, మన వార్డ్ కార్పొరేటర్ శ్రీమతి సత్యవతి గారు, వారి భర్త మరియు మన రాజరెడ్డి గారు, అందరు పెద్దలందరూ, నాకంటే చాలా పెద్దవాళ్ళు అందరికీ కృతజ్ఞతలు. అయితే ఈ సినిమా గురించి మొత్తంలో నేను కూడా ఒక 2 మాటలు మాట్లాడాను. ప్రతి మగవాడికి ఒకటే తల్లి ఉంటుంది. జీవితంలో మన కుటుంబ వ్యవస్థ పాడవడానికి ఎన్ని అయితే ఓల్డేజ్ హోములు పెరుగుతున్నాయో అంత కుటుంబ వ్యవస్థ పతనమవుతుందని గుర్తుంది. ఎన్ని ఓల్డేజ్ హోమ్స్ పెరిగితే అంత కుటుంబ వ్యవస్థ పతనమవుతుంది. అయితే ఇక్కడ నేను మగవాళ్ళని గొప్పవాళ్ళు, ఆడవాళ్ళు చిన్నవాళ్ళని కాదు, కానీ ప్రతి మగవాడికి తల్లి ఉంటుంది. మొదటి నుంచి జీవదాకా ఆడవాళ్ళకు 2 తల్లి ఉంటారు. పెళ్ళయ్యేటప్పుడు ఒక తల్లి, పెళ్ళైన తర్వాత అసలు ఒక తల్లి. ఆమెను తల్లిగా భావించినప్పుడు అసలు ఈ ఓల్డేజ్ హోమ్స్ రానే రావు, ఈ వయోవృద్ధుల బాధలే ఉంటాయి. మనం ఇప్పుడు ఏం చేయాలి? మన భార్యకు నేర్పించాలి, అమ్మను కోడలను తల్లిలాగా చూసుకో, బిడ్డలాగా చూసుకో, ఆటోమేటిక్గా తల్లిలాగా చూసుకుంటుంది. మన మనవరాలు కూడా మన కుటుంబ వ్యవస్థ గురించి వివరించి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పాల్సిందిగా నేను మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అయితే దత్తాత్రేయ గారు తీసే సినిమా మనందరికీ, మనకే కాకుండా మన పిల్లలకు కూడా ఒక మార్గదర్శకత్వమై, ఒక ఆదర్శవంతమై, ఒక స్ఫూర్తిని కలిగించాలని కోరుకుంటూ అందరికీ వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.